హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. శీతల పండుగ అప్పుడు గుగ్గిళ్ళు పాయసం అంతా సమర్పించాక డాడీ వాళ్ళు వెళ్ళి చికెన్ కోసుకొని వస్తారని చెప్పాను కదా. వర్షం పడింది కాబట్టి మేము అమ్మ నేను ముందే వచ్చేసాము. డాడీ వెళ్ళి చికెన్ కోసుకొని వచ్చారు. డాడీ రెయిన్ కోట్ వేసుకొని వర్షంలోనే అన్ని పనులు చక్కబెట్టేస్తున్నాడు. బయటికి వెళ్ళినప్పుడు చికెన్ ముక్కల్ని కొట్టించుకొని తీసుకురావడం వేరు, ఇంట్లోనే మనం చికెన్ని కోసి దాన్ని వండడం ఇంకో వేరు. చాలా పెద్ద ప్రాసెస్ అది. మనం చికెన్ని కోసుకొని వచ్చిన తర్వాత బాగా వేడి వాటర్లో దాన్ని ముంచి దాని ఈకలన్నీ పీకి దాన్ని బాగా శుభ్రం చేసి దాన్ని పసుపుతోటి క్లీన్ చేసి మొత్తం ముక్కలు కట్ చేసి ఇస్తే కానీ అప్పుడు పని అవ్వదు. సో ఇదంతా ప్రాసెస్ మా డాడీ చేస్తాడు ఎప్పుడు. మా డాడీకి చికెన్ని తినడం ఏంటో కానీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి పెద్ద హెడేక్ లాగా అనిపిస్తుందట చెప్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి భార్యాభర్తలకి ఒక కామన్ థింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మా అమ్మ నాన్నలు చూసిన తర్వాత తెలుస్తుంది అది. ఎందుకంటే వాళ్ళకు వ్యవసాయం కామన్ థింగ్ కాబట్టి ఎప్పుడు దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. రేపు ఏం పని చేయాలి, మన పొలాలు ఎలా ఉన్నాయి, వాటర్ ఉన్నదా లేదా, కలుపు మొక్కలు వచ్చాయా, పని వాళ్ళతోటి చెప్పిద్దామా, ఒంటరిగా చేస్తే అయిపోతుందా, ఇవే వాళ్ళ మాటలు. ఎప్పుడు ఖాళీ టైం దొరికినా వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా వ్యవసాయం గురించే మాట్లాడుతూ ఉంటారు. అందుకే కామన్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎంతమందికి చికెన్ స్కిన్లెస్గా తినడం ఇష్టం, స్కిన్ ఉంచి తినడం అంటే ఇష్టం? నాకైతే స్కిన్లెస్సే ఇష్టం అన్నమాట. ఇంకా అందులో బోన్లెస్ మెత్తటి చికెన్ మాత్రమే తింటాను. మా ఫ్యామిలీ మొత్తం బోన్స్ ఉన్న చికెనే తింటారు. నాకు ఎవరో చెప్పారు బోన్స్లో ఇంజెక్షన్స్ కొడతారని. సో అప్పటి నుంచి నాకు బోన్స్ చికెన్ తినాలంటే బాగా భయం. ముఖ్యంగా చికెన్ని అవాయిడ్ ఎంత చేస్తే అంత మంచిది అని నా ఫీలింగ్. చికెన్ అంతగా తినొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అది న్యాచురల్గా రాదు. దానికి చాలా ఇంజెక్షన్స్ తోటి బిజినెస్ ఓరియంటెడ్లో చాలా రకాలుగా కొత్త ప్రయోగాలు చేసి వాటిని పెంచుతూ ఉంటారు కాబట్టి అవి అంత మంచిది కాదు. మనం ఇంటి దగ్గరనే పెంచుకున్న కోళ్ళను తినడం మంచిది. మా ఇంట్లో చాలా కోళ్ళు ఉండేటివి, వాటికి కొత్త రోగాలు వచ్చి చనిపోయాయి. కానీ ఇంటి దగ్గర పెంచుకున్న కోళ్ళు తింటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. నాటుకోళ్ళు ఎంతైనా కోళ్ళు అంటే ఎవరికి ఇష్టం లేదు. చికెన్ అంటే ఎవ్రీ సండే ఉండాల్సిందే కదా. ఎంతైనా మా అమ్మ చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. దాన్ని రెసిస్ట్ చేసుకోవడం కష్టం. సో మా అమ్మ ప్రస్తుతానికి 2 కర్రీస్ చేస్తుంది. బయట వంటకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి అమ్మ రోటీస్ చేసింది. సో రోటీస్ మీద తినడానికి అమ్మ సపరేట్గా ఎల్లో చికెన్ చేస్తుంది. ఇంకా కర్రీ కోసమని కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఎల్లో చికెన్ రోటీస్ మీద చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి మంచిగా ఏమైనా తీసుకుంటారు కదా ఫాదర్ ఇంకా మదర్ వాళ్ళు. నా కోసం సపరేట్గా జ్యూస్ తీసుకొస్తారు. సో ఎల్లో చికెన్ పెట్టుకొని రోటీస్ తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ కర్రీ కంటే అమ్మ చేసే సూపు, చికెన్ సూపు సూపర్గా ఉంటుంది అసలు. 2 కర్రీస్ ఒకటే టైంలో చేస్తుంది మా అమ్మ చాలా బిజీగా. రోజుకు ఒక మీల్ అయినా ఖచ్చితంగా మేము ముగ్గురం కలిసి, ఇంకా మా సిస్టర్ ఇంకా తమ్ముడు రాలేదు, మా వారు కూడా రాలేదు, దూరంగా ఉన్నారని, సిస్టర్కి ఎగ్జామ్ ఉందని రాలేదు. బట్ మేము కలిసినప్పుడు ఒక్క మీల్ అయినా ఖచ్చితంగా అందరం కలిసి తినుకుంటూ టీవీ పెట్టుకుంటాం, లేదంటే మాట్లాడుకుంటూ తింటాం. ఆ ఫీలింగే వేరు అసలు. ఫ్యామిలీతో కలిసి తినే ఆ ఫీలింగ్ వేరు. అది చికెన్ తింటున్నందుకో మరి ఫ్యామిలీతో కలిసి తింటున్నందుకో కానీ ఆ టైంలో వచ్చే టేస్ట్ ఇంకా మిగతా టైంలో మనం ఒంటరిగా తిన్నప్పుడు రాదేమో. కర్రీలు అందరూ వండుతారు, కాకపోతే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రుచి వస్తుంది. దానికి రీజన్ కలిపే పదార్థాలు కాదు, ఆ వండేటప్పుడు ఎంతవరకు వండుతున్నాం, ఎంతవరకు వాటిని వేడి చేస్తున్నాం, ఎంత టెంపరేచర్లో వాటిని వండుతున్నాం, ఇంకా వాటిని మార్చకుండా దాంట్లో వేసే ప్రతి పదార్థం మాడిపోకుండా సరైన క్వాంటిటీలో ముక్కలకు అంటేటట్టు కరెక్ట్ టైంకి దించడం కానీ, కరెక్ట్ టైంకి పదార్థాలను వాడడం కానీ, అవి కరెక్ట్గా చేస్తేనే కరెక్ట్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఆ విషయంలో సాటి లేదు అసలు మా అమ్మకి. ఎంతసేపు అయినా అవ్వని కర్రీ దగ్గరే ఉండి కర్రీ మాత్రం సూపర్గా చేస్తుంది అమ్మ. సో ఫైనల్గా మేమందరం కలిసి ఇలా నేనైతే మ్యాంగో జ్యూస్ తాగుకుంటూ తినేసాను.